First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అయిన సంజయ్ నాయక్ గారు. ముఖ్యంగా మీరు ఇల్లు కొనాలనుకున్నా, హైదరాబాద్లో ల్యాండ్ కొనాలనుకున్నా, లేకపోతే ల్యాండ్ అనేది మీరు హైదరాబాద్ అయి ఉండొచ్చు, తెలుగు రాష్ట్రాలు ఎక్కడ కొనాలనుకున్నా కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే జీపీ లేఅవుట్స్ మీద, అలాగే కొన్ని లేఅవుట్స్ మీద గవర్నమెంట్ ఇచ్చిన లేటెస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మీరు తెలుసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఒక్కొక్క సినిమాల్లో చెప్పేవాళ్ళు హైదరాబాద్లో ల్యాండ్ అంటే 5-6 పేరు మీద ఉంటుందని. అది ఇప్పటికీ అలాగే ఉందా? బ్రాండ్స్లో ల్యాండ్ కొంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఓవరాల్గా ఒక బయ్యర్కి కావాల్సిన విషయాలన్నీ కూడా ఈరోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. పూర్తిగా చూడండి ఎపిసోడ్. సో లెట్స్ గో ఇంటు ద ఎపిసోడ్. నమస్కారం సంజయ్ నాయక్ గారు. నమస్కారం సార్. ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అన్నప్పుడు మీరు ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ దగ్గర నుంచి దాదాపు మీ ఓన్ ప్రాజెక్ట్ డీల్ చేసే రేంజ్ వరకు ఎదిగారు. కాబట్టి మీ ఎక్స్పర్టీస్ అనేది కంప్లీట్ రియల్ ఎస్టేట్లో ఏ చోట్ల ఉంది అంటే మీరు ఎందులో బాగా స్పెషలిస్ట్ అంటారు? నేను మేజర్గా మీరు అన్నట్టు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఓపెన్ ప్లాటింగ్స్లో స్టార్ట్ చేసిన. దెన్ అగైన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా డీల్ చేసినాం. అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కూడా కొన్ని డీల్ చేసినాం, విల్లాస్ కొన్ని డీల్ చేసినాం, ఫామ్ ల్యాండ్స్, ఫామ్ హౌసెస్. మేజర్గా ఎక్కువ శాతం నా కెరియర్లో నేను డీల్ చేసినవైతే ఓపెన్ ప్లాట్స్ ఎక్కువ డీల్ చేసిన. వీటితో కంపేర్ చేస్తే, అన్నిటితో కంపేర్ చేస్తే ఓపెన్ ప్లాట్స్ అనేది హయ్యెస్ట్ అనమాట అన్నిటికంటే. అండ్ రైట్ నో మీరు అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఓపెన్ ప్లాట్స్ ఎక్కువ ఉన్నాయి స్టిల్, బట్ అవి కూడా రిఫర్ చేస్తూ ఉంటాం. అన్నిట్లో నేను ఒక్కని ఏంటంటే ఇనీషియల్గా ఎక్కువ టైం ఇస్తుండే, బట్ ఎట్లయితే మెల్లిగా మా వర్క్ పెరిగిందో, మా టీం పెరిగిందో, మా క్లయింట్స్ రిక్వైర్మెంట్ పెరిగిందో, సో అప్పుడు ఏమవుతుందంటే మల్టిపుల్గా చేయడం కష్టం అవుతుంది ఒక్కరిని. సో అన్ని చోట్ల నేనే ఉండలేను కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే స్ప్లిట్ చేస్తాం. సో మా టీమ్మేట్స్ ఉంటారు, మాకున్న నెట్వర్క్ ఉంటారు, సో మాకున్న మా పార్ట్నర్స్ ఉంటారు కొందరు. సో వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క సెగ్మెంట్లో సెట్ అయి ఉంటారు. అప్పుడు నేను డైరెక్ట్గా సేల్ చేయలేనివి నేను రిఫర్ చేస్తాను వాళ్ళకి. అంటే ఇప్పుడు నాలాగా పర్టికులర్లీ దేంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళతో మేము కొలాబరేషన్ అయి ఉంటాం కాబట్టి వాళ్ళు డీల్ చేస్తారు. అట్లా కొన్ని సందర్భాల్లో మేము ఉంటాం, కొన్ని సందర్భాల్లో ఉండం. బట్ మేమున్నా లేకపోయినా వాళ్ళకి ఏదైతే మేము కమిట్మెంట్ ఇస్తామో, ఏదైతే చెప్తామో అవన్నీ కూడా దగ్గరుండి హెల్ప్ చేసే బాధ్యత మాది. ఓకే. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే మన ఆడియన్స్లో ఎవరైనా ఒక ల్యాండ్ బై చేద్దాం అని ఫిక్స్ అయితే ఎందులో ఇన్వెస్ట్మెంట్ బెటర్ అంటారు? ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్లో బెటరా, లేదంటే కమర్షియల్ ల్యాండ్, ఏది మంచి రిటర్న్స్ ఇస్తుంది అంటారు? రిటర్న్స్ అనేది దాని సపరేట్ ఉంటుంది. ఒకవేళ మీరు అన్నట్టుగా ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నప్పుడు ఎక్కువ శాతం జనాలు ఎక్కడ వెళ్తారంటే అగ్రికల్చర్ ల్యాండ్కి వెళ్తారు. తర్వాత సో అగ్రికల్చర్ కమర్షియల్ అయినా సరే, కమర్షియల్ అనేది దేన్ని బేస్ చేసుకొని గ్రోత్ అవుతుంది అంటే అగ్రికల్చర్ ల్యాండ్ని బేస్ చేసుకొని పెరుగుతుంది. ఇలా హైదరాబాద్లో కూడా మీరు చూసుకుంటే ఒకప్పుడు సిటీ అనేది చాలా చిన్నగా ఉండే. ఎక్కడ వరకు ఉండే సిటీ? ఓఆర్ఆర్ లోపల మాత్రమే సిటీ, అది ఐఆర్ఆర్ లోపల. ఐఆర్ఆర్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ దాటి నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ వరకు. అంటే ఇంతకుముందు ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా అగ్రికల్చర్ ల్యాండ్సే. ఎట్లయితే జనసాంద్రత పెరిగిందో హైదరాబాద్కి, సిటీ అనేది ఎక్స్పాండ్ అయితే పోతుంది. సో ఇది మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి ఈ చుట్టుపక్కల ఏరియాలో జనాలు ఎక్కువ వస్తుండడం, ఈ ల్యాండ్కి డిమాండ్ పెరగడం వల్ల ఏమైందంటే ఇక్కడ నుంచి చాలామంది ఏం చేశారు, ఇక్కడ ఒక ఎకరం అమ్ముకొని ఇక్కడ నుంచి దూరం వెళ్ళి 10 ఎకరాలు కొన్నారు, 4 ఎకరాలు కొన్నారు, 5 ఎకరాలు కొన్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ల్యాండ్తో వచ్చిన డబ్బులతోని ఆ డబ్బులు వేస్ట్ అవ్వకుండా కొందరు ఇల్లు కట్టుకోవడం, కొందరు కార్లు కొనుక్కోవడం, కొందరు బిజినెస్ చేసుకోవడం, మిగిలిన డబ్బు తీసుకెళ్ళి ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం. సో ఎప్పుడైనా కానీ ఒక ఏరియా డెవలప్మెంట్ అవుతున్నప్పుడు మనం ఎఫర్ట్ చేయగలుగుతాము, మనం డెవలప్ చేసుకోగలుగుతామంటే చేసుకోవచ్చు. లేదంటే మనం దూరం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఏంటంటే కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుంది, దూరం వెళ్తే ఎక్కువ ఎక్స్టెండ్ ఉంటుంది. ఎకరాలలో కొనేటప్పుడు గజాలు కాకుండా మనకి ఎక్కువ వస్తుంది కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్లో వెళ్తారు. తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఎక్కువ శాతం ఎక్కడ వస్తున్నారంటే ఇప్పుడున్న మార్కెట్లో ఓపెన్ ప్లాట్స్ అన్నిటికంటే ఎక్కువ ఉంది. ఎందుకు ఓపెన్ ప్లాట్స్ ఎక్కువ ఉందంటే అగ్రికల్చర్ ల్యాండ్ మన సిటీలో హైదరాబాద్ నుంచి ఒక 100 కిలోమీటర్ రేడియస్లో మీరు తీసుకుంటే మేజర్గా లేఅవుట్స్ ఇలా 50, 60, 70, 100 కిలోమీటర్ వరకు కూడా వెళ్తున్నాయి. అంటే ఈ ఏరియాలో ఏమైందంటే ఎకరం కొనాలంటే 80 లక్షల నుంచి ఎబో ఉంది ఎకరం వాల్యూ. సో ప్రతి ఒక్కరు 80 లక్షలు ఎఫర్ట్ చేయగలుగుతారా? ఎఫర్ట్ చేయలేనప్పుడు ఏమంటారంటే చిన్న చిన్న బిట్స్ లాగా ఉంటుంది దాన్ని. అంటే ఒక 200 గజాలు, 300 గజాలు వాళ్ళ అఫోర్డబిలిటీని బేస్ చేసుకొని కొంటారు. ఇప్పుడు ఎకరం కూడా కొంటే కూడా ఏంటంటే ఓన్లీ ఎకరం కొనేదానికంటే 5 ఎకరాలు, 10 ఎకరాలు కొనుక్కోవడం బెటర్. ఒక ఎకరమే కొంటే దానికి మనం మళ్ళీ ఫెన్సింగ్ వేసుకోవాలి, ఒక సెక్యూరిటీ గార్డ్ పెట్టాలి, దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు, చూసేవాళ్ళు, కాపలా ఒకరు ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. అదే ఓపెన్ ప్లాట్స్ వచ్చేసరికి ఏమవుతుంది, ఇప్పుడు అన్నీ చాలా మీరు అన్నట్టు చాలా బ్రాండ్స్ వచ్చినాయి, చాలా కంపెనీస్ వచ్చినాయి, అన్ని గవర్నమెంట్ అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉంటాయి కాబట్టి కబ్జాలు, డబల్ రిజిస్ట్రేషన్లు ఇలాంటివి ఉండవు. ఒకవేళ మీరు అగ్రికల్చర్ ల్యాండ్లో వెళ్ళినా స్టిల్ ఈ రోజు కూడా ఎట్లుంటాయంటే
మీరు అక్కడ జస్ట్ ల్యాండ్ ఉంది కానీ ఫెన్సింగ్ వేయకపోతే అక్కడ నుంచి ఇక్కడ నుంచి జరుగుతూ ఉంటారు. ఇంకోటి ఏమవుతుంది, మనం అక్కడ లేకపోతే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వేరే వచ్చి కబ్జా చేయడము, లేకపోతే ల్యాండ్ వాల్యూ ఎక్కువనా కూడా మనకు వచ్చి కొంచెం దౌర్జన్యంగా చేయడాలు, అన్ని చోట్ల కాదు, ఇంకా స్టిల్ ఉంది, అది 1-2% ఇంకా ఉంది. సో ఇట్లాంటివి జరుగుతుంటాయి అనమాట. అందుకనే ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, లేదా ఫామ్ ల్యాండ్స్ కావచ్చు, మీరు అన్నట్టు కమర్షియల్ కావచ్చు, దాని డిఫరెన్స్ ఉంటుంది. ఇదే బెస్ట్, ఇది పనికి రావని ఉండదు. అగ్రికల్చర్ ల్యాండ్లో నేను ఇప్పుడు ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేశాను అనుకున్నట్లయితే అదే కమర్షియల్ ల్యాండ్ అంతే ఏరియా కమర్షియల్ ల్యాండ్ చూసుకున్నట్లయితే అదే ₹1,00,00,000 ఉండొచ్చు, లేదంటే 50 లక్షలు ఉండొచ్చు. ఇన్ ఫ్యూచర్ ఈ కమర్షియల్ ల్యాండ్ వాల్యూ పెరగదేమో కానీ అగ్రికల్చర్ ల్యాండ్ వాల్యూ పెరిగే ఛాన్స్ ఉంది. ఇదేనా మీరు చెప్తుంది ఓవరాల్గా? అగ్రికల్చర్ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఎట్లయితే టైం పోతుందో కంపౌండింగ్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. సో కంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది టైం పెరిగే కొద్దీ దాని వాల్యూ పెరుగుతుంది. అంటే అక్కడ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకొని, గవర్నమెంట్ తీసుకొచ్చే ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని అగ్రికల్చర్ ల్యాండ్ పెరుగుతుంది. కమర్షియల్ అన్నప్పుడు కూడా ఏమవుతుంది అంటే, కమర్షియల్ అన్నప్పుడు ఆ ఏరియాలో ఎలాంటి జనాలు వస్తున్నారు, అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ ఎలా పెరుగుతుంది, ఫుడ్ ఫాల్స్ ఎలా వస్తున్నాయి, అక్కడ మనకి ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు పెట్టే జనాలు ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, దాన్ని బేస్ చేసుకొని కమర్షియల్కి ఉండే డిమాండ్ కమర్షియల్కి ఉంటుంది. కమర్షియల్ ఏంటంటే మీరు అన్నట్టుగా ఒక ఎకరం భూమికి వచ్చేంత ల్యాండ్ మనకు కమర్షియల్గా రాదు, తక్కువ వస్తుంది. ఇప్పుడు కమర్షియల్లో మీరు ఏదైనా ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో మీకు ఒక 200-300 స్క్వేర్ యార్డ్ సంబంధించిన ఇప్పుడు మనం ఒక 1000 SFT 2000 SFT కొనాలంటే అక్కడ ఎకరం పెట్టే రేట్కి ఇక్కడ 2-3,000 SFT మాత్రమే వస్తుంది. సో దాంట్లోనే మనం కట్టుకొని ఏదైనా రెంటల్కి ఇచ్చుకోవడమా, మనం ఏదైనా బిజినెస్ పెట్టుకోవడమా అట్లా యూజ్ చేస్తారు. సో కంపారిజన్ అన్నప్పుడు ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు అగ్రికల్చర్కి వెళ్తారు. కొందరు ఏమనుకుంటారు, నాకు రెగ్యులర్గా రెంట్స్ వస్తుండాలి, రెగ్యులర్ ఇన్కమ్ ఉండాలి, ఆల్రెడీ ల్యాండ్స్ ఉన్నాయి అన్నప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ కోసం. ఆల్రెడీ ల్యాండ్స్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 4-5 ఎకరాలు ఉన్నాయి ల్యాండ్లు, 4-5 ఎకరాలు ఉంది కదా, ఇంకో ఎకరం ఎందుకు కొనడంలే, అక్కడ ఎకరం ఉంది, దాని వాల్యూ దాన్ని పెరుగుతుంది కదా. ఇప్పుడు నేను ఏదో జాబో బిజినెస్ చేస్తున్నా, సో నాకు రెగ్యులర్ ఇన్కమ్ రొటేషన్ లాగా ఉండాలంటే ఇంకొక సైడ్ ఇన్కమ్ సోర్స్ ఉండాలి. ఆ సైడ్ ఇన్కమ్ సోర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాను నేను, నాకు కొంచెం ఫ్రీ అవుతుంది కదా. అప్పుడు నేనేం చేస్తా, ఒక కమర్షియల్ యాక్టివిటీస్లో కమర్షియల్లో పెట్టిన అనుకోండి, నాకు రెగ్యులర్ ఇన్కమ్ కనిపిస్తుంది. అగ్రికల్చర్లో రెగ్యులర్ ఇన్కమ్ కనిపించదు కదా, అమ్మినప్పుడు కొన్నప్పుడు కనిపిస్తుంది, లేదా దాని నుంచి వచ్చే మనకి ఏదైనా పంటలు వేసుకున్నప్పుడు, కౌలుకి ఇచ్చినప్పుడు, ఏదైనా డెవలప్మెంట్కి ఇచ్చినప్పుడు డబ్బులు ఉంటాయి. సో అగ్రికల్చర్ ల్యాండ్ ఏంటంటే మనకు ఒకటి ఉంది అని భరోసా ఉంటుంది. ఇట్లా కమర్షియల్లో వెళ్ళినప్పుడు ఏమైతే మనీ రొటేషన్కి, మనకి డబ్బు నుంచి డబ్బు పుట్టించుకోవడానికి కమర్షియల్లోకి వెళ్తాం. నేను ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను ల్యాండ్ మీద అనుకున్నప్పుడు, నాకు 10 సంవత్సరాల్లో ఒక మంచి రిటర్న్ కావాలి అనుకున్నట్లయితే మరి అప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ బెటరా, కమర్షియల్ ల్యాండ్ బెటరా? డిపెండ్స్ అది. అంటే మీరు ప్యూర్లీ ఇన్వెస్ట్మెంటే అనుకుంటున్నారు అన్నప్పుడు దీంట్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇందాక చెప్పినట్టు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుండాలి నాకు అనుకుంటే, కమర్షియల్ ఏరియా మంచిగా ఉంది, అక్కడ ఎంత ఫ్లోటింగ్ వచ్చినా కూడా, ఎంత అంటే ఏదన్నా చేంజెస్ వచ్చినా కూడా ఆ ఏరియాకి డిమాండ్ ఉంటుంది, ఆ ఏరియాకి వచ్చే పాపులేషన్ అలాంటి పీపుల్ ఉంటారు అన్నప్పుడు దానికి ఉండే డిమాండ్ దానికి ఉంటుంది. మీరు కొనేటప్పుడు అదే లెక్కన సేమ్ రేపటి రోజు మీరు అమ్ముకోవాలన్నప్పుడు కూడా ఏంటంటే అది మంచి హాట్స్పాట్లో ఉన్నప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. లేదు అనుకుంటే కొందరు ఏం చేస్తారు, ప్యూర్లీ ఇన్వెస్ట్మెంటే కదా, సిటీ లోపల నేను 2,000 SFT 4,000 SFT ఎందుకు, కొంచెం దూరం వెళ్ళి కొందాం, తక్కువ బడ్జెట్లో ఎక్కువ వస్తుంది కదా, మెల్లిగా లాంగ్ టర్మ్ అయినప్పుడు ఇదే ఇంకా పెరుగుతుంది కదా, అప్పుడు దాన్ని మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు. అంటే నేను ఏదైనా వాడుకుంటానా, లేదా నాకు చేతనైతే లేదంటే సగం అమ్ముకుంటానా, మొత్తం అమ్మేస్తానా, లేదా ఇంకెవరైనా వచ్చినప్పుడు బిల్డర్ వచ్చినప్పుడు డెవలపర్కి ఇచ్చుకుంటామా, అది మల్టిపుల్ సోర్సెస్గా వాడుకోవడానికి పనికి వస్తుంది మనకి. సో ఒకవేళ ప్యూర్లీ ఇన్వెస్ట్మెంటు, సో లాంగ్ టర్మ్ అనుకుంటే మాత్రం గో ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్స్. ఇప్పుడు హైదరాబాద్లో ల్యాండ్ కొనాలి అన్న వాళ్ళు ఎవరు కూడా ఇల్లు కొనాలని కానీ, లేకపోతే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలని కానీ ఫిక్స్ అవ్వటం లేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే పెరిగిపోయిన ధరలు. దాదాపు ఒకప్పుడు అంటే బిఫోర్ కోవిడ్ ఒక 55 లక్షల్లో దొరికే ఫ్లాట్ ఇప్పుడు 1,10 లక్షలు, 1,20 లక్షలు అయిపోయింది, ఏ ఏరియా చూసుకున్నా కూడా. ఇప్పుడు ఈ ల్యాండ్ వాల్యూ అనేది మాత్రం అంతగా పెరిగింది లేదు. దీన్ని ఏ విధంగా చూపించవచ్చు అంటారు? ఒకటి, లొకేషన్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ థింగ్ ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లొకేషన్ మ్యాటర్స్. ఇవాళ మీరు అన్నట్టు కోవిడ్ కంటే బిఫోర్ ఏంటంటే చాలా తక్కువ మందికి దీని గురించి అవేర్నెస్ ఉంది. హైదరాబాద్లో ఇంత స్పీడ్గా అగ్రెసివ్గా రేట్లు పెరుగుతాయి, కోవిడ్ వచ్చింది, లాక్డౌన్ అయిపోయింది, దీని తర్వాత అసలు రియల్ ఎస్టేట్ పడిపోతుంది అన్నారు చాలామంది. కానీ అది కోవిడ్ అయిపోయిన తర్వాత చాలా అగ్రెసివ్గా పెరిగింది. మళ్ళీ అగైన్ లాస్ట్ 1.5-2 years నుంచి మార్కెట్ చాలా స్టేబుల్ ఉంది, పెద్దగా పెరగలేవు ఏం చేంజెస్. సో ఏమవుతుందంటే ఒకటి, దీంట్లో చాలా వేరియేషన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమొస్తుందంటే అక్కడ ఎకరం వాల్యూ ఎంత ఉంది, లేదా ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంది అన్నది ఫస్ట్. సెకండ్ వచ్చేసి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, నేను కన్స్ట్రక్షన్కి వెళ్తే నాకు ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది అన్నది చూస్తారు. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే నా ప్రాఫిట్స్ ఏమొస్తాయి అన్నది చూసుకుంటారు.
తర్వాత దీన్ని బ్రాండింగ్కి, మార్కెటింగ్కి, స్టూడెంట్స్ XYZ ఖర్చులు ఉంటాయి. ఇంకా ఇవన్నీ పోయిన తర్వాత ఎండ్ నేను ఏం ప్రైస్ పెడితే కస్టమర్కి నేను ఇవ్వగలిగితే నేను ప్రాఫిట్లో ఉంటా, సేఫ్ సైడ్ ఉంటా. ఎవరైనా అదే చూసుకుంటారు ఫస్ట్, ఎనీ బిజినెస్ మ్యాన్. అది చూసుకున్న తర్వాత మాత్రమే బయట ఒక ప్రైస్ అనేది పెడతారు. సో అంతకన్నా తక్కువ అమ్మడానికి ఆప్షన్ లేదు. ఇప్పుడు మార్కెట్లో కూడా ఏంటంటే చుట్టుపక్కల కంపేర్ చేస్తారు వాళ్ళు, అక్కడ మనకి ఏం ప్రైస్కి వచ్చింది, ఆ ఏరియాకి డిమాండ్ ఉందా లేదా, ఇవన్నీ పారామీటర్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అన్నట్టుగా ఒక ప్రైస్ పెట్టి అమ్ముతారు. లేదు అంత ఎఫర్ట్ చేయలేము మనం అనుకున్నప్పుడు ఏంటంటే కొందరు ఏదైనా నీడ్ ఉండి ఆల్రెడీ ఉన్న ఇల్లుని అమ్మేసే వాళ్ళు చాలామంది ఉంటారు, ఫ్లాట్స్ అమ్మేసే వాళ్ళు, రీసేల్ దొరుకుతుంది కొన్ని. సో అట్లా రీసేల్ ఫ్లాట్స్లో రీసేల్ దాంట్లో మీకు కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే నా అవసరానికి అమ్మేసుకుంటున్నా, లేదా ఇప్పుడు నేను ఏదో జాబ్ చేయడానికో బిజినెస్ చేయడానికో నా ఒక 8 years 10 years ఉందామని వచ్చిన హైదరాబాద్. మళ్ళీ ఇక్కడ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వేరే కంట్రీకి వెళ్తానా, వేరే స్టేట్కి వెళ్తానా, నేను ట్రాన్స్ఫర్ అయిపోతా, ఇక్కడ ఎందుకులే నాకు ప్రాపర్టీ, ఈ డబ్బులు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఏంటంటే మార్కెట్తో సంబంధం లేకుండా ఒక కొంచెం 1000-2000 తక్కువ చేసుకొని SFT మీద కావచ్చు, మన టోటల్ వాల్యూ మీద కొంచెం అమౌంట్ లంసం కొంచెం డిస్కౌంట్ ఇచ్చేసి సేల్ చేసుకుంటారు అనమాట. అది డిపెండ్స్ అనమాట. సో ఒకటి మనం కొనాలి అనుకున్నప్పుడు ఏంటంటే డెవలపర్ మ్యాటర్ అవుతారు, ఎలాంటి బిల్డర్ కానీ డెవలపర్ ఉన్నారు అన్నది మ్యాటర్ అవుతుంది. బ్రాండ్ని బట్టి కూడా ప్రైస్ పెరుగుతుంది. సెకండ్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఏమున్నాయి అసలు, దీని తర్వాత వచ్చేసి అది ఏ లొకేషన్లో ఉంది, దాని క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, అండ్ అక్కడ నుంచి మనకి నియర్ బై ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటారు అనమాట. సో దీన్ని చేసుకొని అప్పుడు మాత్రమే ఒక ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. బయట ఇంకొక న్యూస్ రన్ అవుతుంది జనాలందరిలో కూడా, మనం ఒక ల్యాండ్ కొనాలి లేకపోతే ఒక మెయిన్గా ఒక ఫ్లాట్ కొనాలి, విల్లా కొనాలి ఫిక్స్ అయితే ల్యాండ్ ఓనర్ ఫ్లాట్ ఆర్ విల్లా అయితే ఒక ప్రైస్ ఉంటుంది, బిల్డర్ కట్టే ఫ్లాట్ కానీ ఇల్లు అయితే ఒక రైట్ ఉంటుంది. వీళ్ళిద్దరూ కాదు, మధ్యలో ఇన్వెస్టర్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన కూడా ఫ్లాట్లు అమ్ముతాడు, ఆయన కూడా విల్లాలు అమ్ముతాడు, ఈయన దగ్గర ఒక ప్రైస్ ఉంటుంది. వీళ్ళ ముగ్గురులో అయితే ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి డైరెక్ట్ కొనుక్కుంటేనే తక్కువ ధరలో వస్తుందని చెప్పేసి ఈ సమాచారం అయితే బయట రన్ అవుతుంటుంది. దీని మీద మీ అనాలిసిస్ ఏంటి? ఒకటేంటంటే ఎక్కడైనా సరే ఒక ప్రైస్ పెట్టినప్పుడు మ్యాక్సిమం వేరియేషన్స్ ఎలా వస్తాయంటే, నాకు టోటల్ ఎంత పడింది, నేను ఏం రేట్కి అమ్ముకుంటే నేను ప్రాఫిట్లో ఉంటా. మార్కెట్లో వాళ్ళు ₹2 అమ్ముతున్నా, చాలా నాకు రూపాయి వచ్చినా చాలా అనుకునే వాళ్ళు ఉంటారు. సో అట్లా ఒకవేళ మీరు అన్నట్టుగా తీసుకుంటే ₹1000 నుంచి ₹3000 ఫరక్ ఉంటుంది, మ్యాక్స్ 4000, ఇంతకన్నా ఎక్కువ డిఫరెన్స్ అనేది ఉండదు. సో ఈ వేరియేషన్లోనే ఎవరికి సెట్ అయితే వాళ్ళు అమ్ముకుంటారు. నాకు ఇప్పుడు అప్పులు ఉన్నాయి, లోడ్ ఎక్కువ ఉంది నాకు అన్నప్పుడు ₹2 కాదు నాకు చాలా వచ్చిన చాలని అమ్ముకునే వాళ్ళు ఉంటారు కొందరు. ఇంకా కొందరు ఏముంటారు, నా దగ్గర నేనే ల్యాండ్లాడ్ మస్తుల ఆస్తులు ఉన్నాయి నాకు, ఇది పెద్ద ఫరక్ పడదు నాకు అన్నప్పుడు ఏం చేస్తారు, పెట్టుకుంటారు. మెల్లిగా రేట్ వచ్చినప్పుడు, అప్రిషియేషన్ వచ్చినప్పుడు, నాకు ఎప్పుడు అమ్ముకోవాలనిపిస్తే అప్పుడు నేను అమ్ముకుంటలే అనుకునే వాళ్ళు. అంటే హోల్డింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే తక్కువ అమ్మరు ఎప్పుడు. నా దగ్గర క్యాపిటల్ ఉంది, లేదా నా దగ్గర నాకు ఆల్రెడీ వేరే ప్రాపర్టీస్ ఉన్నాయి, వేరే ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి, నాకు ఎలాంటి బర్డెన్ లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారు, హోల్డ్ చేసి పెడతారు. లేదండి నాకు ఆల్రెడీ ప్రెజర్స్ ఉన్నాయి, బ్యాంక్ నుంచి లోన్లు తెచ్చినా, బయట నుంచి పార్ట్నర్ల దగ్గర నుంచి ఇంట్రెస్ట్కి డబ్బులు తెచ్చినా, లేదా ఇన్వెస్టర్స్ మనీ ఉన్నాయి, ఇక్కడ నేను స్ట్రక్ అయిపోతా, నేను ఎక్స్పాన్షన్ చేయలేను నెక్స్ట్ అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రూపాయి తక్కువ అమ్ముతారు. అంటే మరీ మార్కెట్ ఉన్నదానికి వీళ్ళు తక్కువ అమ్ముకొని కూడా పోరు ఎవరు కూడా. ఏదైనా ఉంటే చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి, 500, ₹1000, ₹2000 మ్యాక్స్. సో ఈ వేరియేషన్లోనే చేంజెస్ ఉంటాయి తప్ప మరి ఈయన అమ్ముకునేదానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ అయితే ఉండదు, చాలా వరకు ఉండదు. అండ్ ముఖ్యంగా ఈ హైదరాబాద్లో ఉండే ల్యాండ్స్ లేకపోతే ఈ రియల్ ఎస్టేట్లో ఒక ఫ్లా ఉంది, సినిమాల్లో కూడా వచ్చేది అప్పుడప్పుడు, ఒకరి ల్యాండ్ అనేది మినిమం 5-6 పేరు మీద ఉంటుందని చెప్పేసి. ఎస్, అది ఇప్పటికీ జరుగుతుందా? ఇప్పటికీ అలాగే ఉంది సిచ్యువేషన్? నేను కూడా మీరు అన్న పాయింట్ విన్నా. బండ్ల గణేష్ గారు ఒక సినిమాలో యోగి మూవీ సంథింగ్ ఉంటుంది, ల్యాండ్ ఓనర్ అంటే ఒకరే ఉంటారా 10 మంది ఉంటారు అంటారు అని. సో గతంలో ఏంటంటే ఇంత టెక్నాలజీ లేదు. ఎప్పుడైతే టెక్నాలజీ వచ్చిందో, మనకి ఆన్లైన్ సిస్టమ్ అయిందో, అప్పటి నుంచి ఈ కేసెస్ చాలా వరకు తగ్గినాయి. సో దానికి ముందు ఏంటంటే మొత్తం రిటర్న్లో ఉండే, జస్ట్ పేపర్ మీద రాసుకుని ఉండే. సో అప్పుడు ఏమవుతుందంటే వేరే డూప్లికేట్ డాక్యుమెంట్ తయారు చేయడాలు ఇట్లాంటివి చాలా జరిగినాయి. ఇంకోటి ఏంటంటే మన గతంలో ఏంటంటే నవాబుల కాలం నుంచి ఇక్కడ పరిపాలించారు కాబట్టి ఈ ల్యాండ్లో కొన్ని మన హైదరాబాద్లో మరీ ముఖ్యంగా ఇట్లాంటి డిస్ప్యూట్స్, కొన్ని ఇష్యూస్ అనేది ఉన్నాయన్నమాట. కానీ రాను ఎట్లయితే టెక్నాలజీ వచ్చిందో, ఇప్పుడు మెల్లిమెల్లిగా మన దగ్గర డాక్యుమెంట్స్ ఎప్పటి నుంచి అయితే మొత్తం డిజిటల్ అవ్వడం మొదలైందో అప్పటి నుంచి చాలా వరకు తగ్గినాయి. ఇప్పుడు ఒక్కసారి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, మీ పేరు మీద లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఈసీ ఉంది, గవర్నమెంట్ అన్ని రికార్డులో మీ పేరు మీదనే ఉంది, ఒక 10 years నుంచి కరెంట్ బిల్ కావచ్చు, లేదా మీరు అక్కడ ఉంటున్నట్టు ప్రూఫ్ ఏదైనా ఉంటే కనుక మ్యాక్సిమం అలాంటివి ఉండవు. ఇప్పుడైతే హైదరాబాద్లో చాలా తక్కువనే. పాత దాంట్లో గతంలో అట్లా జరిగినాయి, మీరు అన్నట్టు 5 మంది 10 మంది ఓనర్లు ఉండడం, ఒకరికి చూపించిందే 10 మందికి అమ్మడం, ఇలాంటిది ఉండే. అండ్ ఇలాంటివి ఎక్కడ ఎక్కువ జరుగుతాయంటే మేజర్గా జీపీ లేఅవుట్లలో జరుగుతుంది. గ్రామ పంచాయత్ జీపీ లేఅవుట్ అంటారు దాన్ని. గ్రామ పంచాయతీలో ఏమవుతుందంటే దానికి టెక్నికల్ బాడీ అప్రూవల్స్ ఉండవు.
ఇప్పుడు టెక్నికల్ అంటే ఇప్పుడు హుడా అనేది ఒకటి ఉంటుంది, మీరు వినే ఉంటారు, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. తర్వాత వచ్చేసి ఏమైంది, ఇప్పుడు అది హెచ్ఎండి అయింది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి డిటిసిపి అని ఉంటుంది, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. సో వీటన్నిటికీ కూడా ఏంటంటే ఇవన్నీ ఒక కాలనీ టైప్లో ఉంటుంది, ఏ ఏరియాలో ఉంది, ఏ సర్వే నెంబర్లో ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇది గవర్నమెంట్ నుంచి అప్రూవ్డ్ అయినట్టు ఒక అప్రూవల్ నెంబర్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మన ఆర్సీ నెంబర్ ఉన్నట్టు దానికి ఒక నెంబర్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ రికార్డ్స్ అన్నీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. ఒక్కసారి ఆ రికార్డులోకి ఎక్కింది, అప్రూవల్ ఫైనల్ వచ్చిన తర్వాత అప్పుడు అది లేఅవుట్ వేసి సేల్ చేస్తే కనుక డైరెక్ట్ ఎవరైతే డెవలపర్ కానీ బిల్డర్ నుంచి మీ పేరు మీద వచ్చినట్టు క్లియర్ ఉంటుంది. కానీ జీపీ లేఅవుట్లు ఏంది, 4 రాళ్ళు పాతేసి ఇది ప్లాట్ ఫర్ సేల్ అని పెట్టి అమ్మేస్తారు. సో దాంట్లో ఏమవుతుందంటే దానికి టెక్నికల్ అప్రూవల్స్ ఉండవు, రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ ఇవేమి ఉండవు. ఇవన్నీ కూడా ఎవరు ఇస్తారు, గవర్నమెంట్ ఇస్తారు. ఎప్పుడు ఆ జీపీ లేఅవుట్లో కనుక మనం అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేసి దాని తర్వాత దానికి సంబంధించిన ఎల్ఆర్ఎస్ పే చేయాలి, ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అంటారు. సో ఆ అమౌంట్ ఏదైతే గవర్నమెంట్ ఒక అమౌంట్ చెప్తుంది, ఆ ఏరియాని బట్టి అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని బేస్ చేసుకొని ఒక పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ చెప్తుంది. ఇప్పుడు రీసెంట్గా మనం తెలంగాణ గవర్నమెంట్లో తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే టోటల్ వాల్యూ మీద 14% అన్నారు. ఆ మార్కెట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గజం వాల్యూ 1000 రూపాయలు ఉందనుకుందాం, 1000 రూపాయల మీద 14% మనం ఎల్ఆర్ఎస్ పేమెంట్ చేయాలి. దాంట్లో కూడా ఏంటంటే ఒక 1 మంత్ టైం పెట్టారు ఆల్రెడీ, ఫస్ట్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మంత్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు. ఈ మంత్ ఎండింగ్ లోపు మొత్తం అమౌంట్ పే చేసుకుంటే మీరు టోటల్ అమౌంట్ మీద 25% డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ. ఓకే. సో అది పే చేసుకుంటే ఏమవుతుంది అంటే రెగ్యులరైజ్ అయిపోతుంది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు లేదా ఈ ఏరియాలో మీరు ఇల్లు కట్టుకొని ఉండాలన్నప్పుడు ఆ లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్లో మీరు డబ్బులు కట్టుకుంటే ఏమవుతుందంటే గవర్నమెంట్ మీకు ఎమ్యూనిటీస్ ఇస్తుంది. లైక్ ఇప్పుడు అక్కడ మీకు రోడ్ కావాలి, కంపల్సరీ రోడ్ వేస్తుంది, ఎలక్ట్రిసిటీ లైన్ కావాలి, ఎలక్ట్రిసిటీ ఇస్తుంది, వాటర్ కనెక్షన్ ఇస్తుంది, అట్లా మీకు ఒక ఇంటి నెంబర్ ఇస్తుంది. సో అట్లా ఇవన్నీ ఫెసిలిటీస్ మీకు ప్రొవైడ్ చేయాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్కి మీరు ట్యాక్స్ పే చేయాలి. ఆ ట్యాక్స్ పే చేసేది ఫస్ట్ ఏముంది, ఎల్ఆర్ఎస్. తర్వాత మనం ఒకవేళ ఎల్ఆర్ఎస్ కట్టకపోతే ఏమవుతుందంటే బీఆర్ఎస్ అనేది ఉంటుంది, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అంటారు దాన్ని. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, నేను ఈ ఏరియాలో అప్పుడు ల్యాండ్ కొన్నా, నా దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు పర్మిషన్ కోసం వచ్చినా, నాకు ఇల్లు కట్టుకోవాలి అంటే ఆ ఏరియాని బట్టి అక్కడ ఉన్న గజాలను బట్టి 1 G+1 G+2 G+3 వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఇంతవరకు కట్టుకోవచ్చు, ఇంతవరకు కట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు వాళ్ళు మనకి ఎన్ఓసి క్లియర్ చేస్తారు. అప్పుడు ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత మనకు క్లియర్ అయిపోతుంది, అప్పుడు మనం కట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఇవి లేకుండా పాత జీపీ లేఅవుట్లు అక్కడ ఏదో ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉందన్నప్పుడు కొందరు ఏం చేస్తారంటే దాన్ని రాతోరాత్ క్లీన్ చేసేసి డూప్లికేట్ కాగితాలు సృష్టించి అట్లాంటి గతంలో జరిగినాయి. ఇప్పుడైతే చాలా తక్కువ అట్లాంటివి లేవు. అంటే సంజయ్ నాయక్ గారు, ఇప్పుడు ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఒక ల్యాండ్ కొనాలన్నా కూడా రీసెంట్గా కొంతమంది అలాగే ఇల్లు కట్టుకున్నారు, ల్యాండ్ కొనుక్కున్నారు అన్న జరిగినాయి. కానీ హైడ్రా అనేది వచ్చి ఇప్పుడు ఇదేమీ చెల్లవు అని చెప్పేసి ఆ ఇల్లు అన్నీ కొట్టేసింది. మరి ఇలాగే ఇన్ ఫ్యూచర్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి? అసలు ఎలాంటి ల్యాండ్లు గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది? ఇప్పుడు వీళ్ళు కట్టుకున్నది కూడా ఒకప్పుడు గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన ల్యాండ్సే కదా, మరి దీనికి ఎవరు బాధ్యులు? ఇది గవర్నమెంట్ చెప్పాల్సింది. ఎందుకంటే మీరు అన్నట్టు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అప్రూవల్స్ ఇచ్చినాకనే మీరు అన్నట్టుగా నాలాంటి రియల్ ఎస్టేట్లో చాలామంది ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, ఇంకా లీగల్ ఒపీనియన్ తీసుకున్నాకనే ఆ ఏరియా బాగుంటుంది, అక్కడ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ ఉన్నాయి అనుకున్నప్పుడే ఒక పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ఒకరు వచ్చి ఇల్లు కట్టుకున్నారు, లేదా ఇల్లు కట్టుకుని ఉన్న ఇల్లుని కొనుక్కున్నారు. కానీ హైడ్రా అనేది ఏంటంటే రాతోరాత్ వచ్చి ఏం ఇంటిమేషన్ ఇవ్వకుండా వస్తున్నాము, కూలగొడుతున్నామని ధన కూల్చేసరికి ఇది మార్కెట్లో చాలా నెగిటివ్ పోయింది. ఇది అంటే ఒక గవర్నమెంట్ మీద రాకూడనంత ఒకటే నెగిటివ్, ఒకటే దెబ్బకు వచ్చేసింది. ఎందుకు అంటే హైడ్రా అనేది. ఇంకోటి ఏంది, కొట్టిందల్లా మిడిల్ క్లాస్ వాళ్ళే, పెద్దవాళ్ళని చూసుకుంటే వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు మనం. అట్లాంటిది అయినా అని చెప్పి ఇది కొంచెం నెగిటివ్ పోయింది. అంటే ఇప్పుడు ఆ సినారియోలో మరి ఇప్పుడు నష్టపోయాల్సింది ఎవరు? నిజానికి నష్టపోయింది ఏంటంటే జనాలే, అంటే ఎవరైతే కామన్ మ్యాన్ ఉన్నారో వాళ్ళే నష్టపోయారు. కానీ దీనికి ఏంటంటే యాక్చువల్ ప్రొసీజరు అది ఎవరు అమ్మిరు, దానికి అప్రూవల్స్ ఎవరిచ్చారు, మరి దానికి లోన్లు తీసుకున్నారు, లోన్లు ఇచ్చిన బ్యాంకులు ఉన్నాయి. సో ఈ అంత ప్రొసీజర్ అంతా చూసుకొని చేయాల్సింది ఏంటంటే అక్కడ ఏంటంటే ఆ నాలాలు ఏవైతే ఉన్నాయో ఈ హైడ్రా అనేది వచ్చింది ఏంటంటే ఇంతకుముందు కూడా ఉండే హైడ్రా కంటే పేరు వేరేది ఉండే. ఏదైతే మనకి అనాథరైజ్డ్ లేఅవుట్స్ కానీ ఏవైతే చెరువుల దగ్గర కుంటల దగ్గర 2 జోన్స్ ఉంటాయి, ఒకటి బఫర్ జోన్, ఇంకోటి ఎఫ్టీఎల్ ఏంటంటే ఒక చెరువు లిమిట్ వరకు ఉంటుంది, ఇంతవరకు నిండొచ్చు ఇది అన్నప్పుడు ఇదంతా కూడా ఏమవుతుంది, ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు దాన్ని. ఆ లెవెల్ దాటిన తర్వాత కూడా ఏంటంటే ఇమీడియట్గా కట్టుకోవద్దు మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ రేపటి రోజున వరదలు వచ్చినా నీళ్ళు ఎక్కువ వచ్చినా మళ్ళీ చుట్టుపక్కల కొంచెం ఏరియా డ్యామేజ్ అవ్వచ్చు అని చెప్పేసి అక్కడ నుంచి అగైన్ 30 మీటర్స్ నుంచి ఎబో ఉంటుంది, 9 మీటర్ మినిమం. సో అక్కడ నుంచి 30 మీటర్స్ 300 మీటర్ డిఫరెంట్ ఉంటుంది. సో అట్లా ఆ ఏరియా వరకు కట్టుకోవద్దు, అది దాటిన తర్వాతనే కట్టుకోవాలని రూల్స్ అనమాట. కానీ గతంలో ఏంటంటే చాలామంది తెలియక ఆ చెరువులు పాతబడ్డాయి, మూసుకుపోయినాయి, వర్షాలకు లేవు, కరువు కటాకాలు వచ్చినాయి, అక్కడ ఏం లేదు కదా ఇప్పుడు అని చెప్పి కట్టుకున్నారు.
కానీ ఇవన్నీ క్లియర్గా చూడకుండానే గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవడం, అది జనాల్లోకి వెళ్ళిపోవడం, జనాలకు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు కొత్తగా రూల్స్ వచ్చినాయి మళ్ళీ దాని గురించి. అంటే గతంలో లేవు, వచ్చి కూలగొట్టిరు. ఫస్ట్ కూలగొట్టిన తర్వాత ఇప్పుడు రూల్స్ చెప్తున్నారు. మినిమం ఇప్పుడు 200 మీటర్ల దూరం ఉండాలని చెప్పారు కొత్తగా. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా సరే ఒక అవేర్నెస్ కూడా పెరిగింది దీనివల్ల. ఒకటి ఏంటంటే మీరు చెరువుల దగ్గర, కుంటల దగ్గర, నాలాల దగ్గర ఎప్పుడైనా సరే కానీ కొంచెం డిస్టెన్స్లోనే కొనాలి, దగ్గర కొనొద్దు. అది ఈ రోజు కాకపోయినా రేపైనా ప్రాబ్లమే. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైతే హై టెన్షన్ వైర్స్ ఉంటాయో, పెద్ద పెద్ద లైన్స్ ఉంటాయి కదా, వాటికి దగ్గర కూడా కొనొద్దు. దానికి దగ్గర కూడా బఫర్ జోన్స్ ఉంటాయి. అంటే ఆ ఏరియా నుంచి మినిమం 33 ఫీట్లు 60 ఫీట్ల రోడ్స్ ఉంటాయి మినిమం. ఆ డిస్టెన్స్ వదిలిన తర్వాతనే కట్టుకోవాలి. ఇదొక రూల్స్ ఉంటాయి. దీని తర్వాత వచ్చేసి ఏంటంటే గ్రౌండ్కి అంత స్ట్రెంత్ లేనప్పుడు కూడా అలాంటి ఏరియాలలో కొనొద్దు. అట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి దీంట్లో కూడా. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు, ప్రాపర్టీ కొనే ముందు. మీరు ఒక పాయింట్ చెప్పారు, గ్రౌండ్కి అంత స్ట్రెంత్ అనేది. యూజువల్లీ ఒక బిల్డింగ్ కట్టే వరకు కూడా కొనుక్కునే వాడికి ఏం తెలియదు. కట్టేసాక వాడు కొందామని వచ్చినప్పుడు కూడా వాడు ఏం చెక్ చేయడం నాకు తెలిసి గ్రౌండ్ సంబంధించిన విషయాలు అయితే. మీరు చెప్పిన మిగిలిన ప్రీవియస్వి ఇంత దూరంలో ఉందా, దీని దగ్గరలో లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు, మనకు తెలిసిన వాళ్ళ ద్వారా చెక్ చేయించవచ్చు. బట్ గ్రౌండ్ స్ట్రెంత్ అనేది నాకు తెలిసి ఏ బయ్యర్ కూడా, అంటే ఒక ఇల్లు కొనుక్కునే సామాన్య మధ్యతరగతి ప్రజలు లేకపోతే అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు చెక్ చేయకపోవచ్చు. ఇన్ ఫ్యూచర్ అలాగే అదే కారణం చేత ఒక హైడ్రా వచ్చి ఇల్లు కొట్టేసింది అనుకుందాం, మరి అప్పుడు ఆ బయ్యర్ ఆ ఇల్లు కొనుక్కునేవాడు ఎవరిని అడగాలి? ఇప్పుడు గవర్నమెంట్ ఒక క్లియర్ తెచ్చింది. గవర్నమెంట్ హైకోర్టు నుంచి కూడా మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏమొచ్చిందంటే ఏదైనా సరే ఒకటి చేసే ముందు క్లియర్గా ముందు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇంటిమేషన్ ఇవ్వకుండా చేసేస్తే ఏంటంటే అల్టిమేట్గా మనం గతం నుంచి కూడా చూస్తున్నాం, వీక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే దెబ్బ పడుతుంది. సో ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే మీరు అన్నట్టుగా అక్కడ మనం ఒక ప్రాపర్టీ ఎక్కడైనా కొనేటప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు కొనే వాళ్ళు ఉన్నప్పుడు, మీరు కొంచెం డబ్బులు కట్టినప్పుడు మీరు ఏ డాక్యుమెంట్ అడిగినా ఇస్తారు. డెవలపర్ కావచ్చు, బిల్డర్ కావచ్చు. ఇస్తలేరంటే దొంగలు సింపుల్గా. ఎందుకంటే ఇది ఒక మెయిన్ పాయింట్ అందరూ అడ్రస్ చేయాల్సింది. ఎందుకంటే మీరు ఎనీ బిల్డర్ తీసుకోండి, నాకు కొన్ని 100 మంది తెలుసు పెద్ద బిల్డర్స్. ఇప్పుడు నా దగ్గర క్లియర్ ప్రాపర్టీ ఉన్నప్పుడు నా డాక్యుమెంట్ మీకు చూపించడానికి నాకేం ప్రాబ్లం ఏం లేదు కదా. క్లియర్గా ఉంటుంది. ఏదైనా మీకు ప్రాబ్లం వస్తే ఏదైనా దానికి సొల్యూషన్ ఏందన్నది కూడా చెప్తారు. అవునండి మీకు లింక్ డాక్యుమెంట్ కావాలా, ఇస్తారు. తర్వాత వచ్చేసి మీ గ్రౌండ్ సంబంధించిన రిపోర్ట్ తీసుకున్నారా, ఈ పర్మిషన్ తీసుకున్నారంటే పర్మిషన్స్ అండ్ అప్రూవల్ కాపీస్ ఇస్తారు. ఎందుకు ఇయ్యరు? ఎవరైనా ఇస్తారు ఖచ్చితంగా. ఇవి మనం చెక్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే డెవలపర్ బిల్డర్ కూడా మ్యాటర్ అవుతుంది. వాళ్ళ రెప్యుటేషన్ ఎట్లుంది. ఈయన ఇప్పుడు మనం చాలా వరకు ప్రాజెక్టులు చూసినప్పుడు ఎట్లుంటాయి తెలుసా, రంగురంగుల జెండాలు ఉంటాయి, చక్కాచక్ రంగు డంగు ఉంటాయి. వెంచర్లు వేసేటప్పుడు, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ 3Dలు పెట్టేసి ఆ డెమో హౌసెస్ కొన్ని ఉంటాయి, డెమో మోడల్వి కొన్ని ఉంటాయి. అవి వేసినప్పుడు మాత్రం ఒక రేంజ్లో ఉంటాయి 3D యానిమేషన్స్ అన్నీ. యానిమేషన్లు వచ్చినాక హీరోయిన్లు వచ్చి, కొంతమంది సెలబ్రిటీలు వచ్చి, కొందరు యాంకర్లు వచ్చి ఇది బాగుంటుంది కొనుక్కో, అది బాగుంటుంది కొనుక్కో అని తొందరపడితే ఇట్లాంటివి జరుగుతాయి. అంటే నచ్చదు ఇది, బట్ ఫ్యాక్ట్ ఇది. ఎందుకంటే మీరు ప్రాపర్టీ కొంటున్నప్పుడు ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ ఇదని కలవాలి. ఇప్పుడు ఒకటి లీగల్గా ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళని కలవాలి. నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్లను కలవాలి. ఎందుకంటే మీరు ఒక ప్రాపర్టీ కొంటున్నారు అంటే మీరు ఎన్నో సంవత్సరాలు దాచుకున్నా, మీరు రూపాయి కష్టపడి మీరు మీ ఇష్టాలన్నీ చంపుకొని మీరు చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయి మీ ఫ్యూచర్ కోసం మీరు ఒక్కొక్క రూపాయి దాచిపెట్టుకొని ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారు. అలాంటి ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు ఏంటంటే మీరు డైరెక్ట్ వెళ్ళి కొనేదానికన్నా ఒక ఎక్స్పర్ట్ సలహాలు తీసుకుంటే ఏమవుతుందంటే గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది. ఆ ఏరియాకి ఆ దమ్ముందా లేదా, ఆ బిల్డర్ మంచోడా కాదా, వాళ్ళ దగ్గర కొంటే సేఫ్టీ ఉంటుందా లేదా, వాళ్ళ దగ్గర కొంటే మనకి అప్రిషియేషన్ ఏమైనా రావడానికి స్కోప్ ఉందా లేదా, రేపు రీసేల్కి ఎలా ఉంటుంది, వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ ఏమున్నాయి, బెనిఫిట్స్ ఏమున్నాయి, వీళ్ళు గతంలో వేసిన ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, అక్కడ లీగల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఎవరైనా సరే అమ్ముకునేటప్పుడు అన్నీ నాయి మంచిగా ఉన్నాయి అంటారు, కానీ దాని ప్రాబ్లమ్స్ అన్ని బయట చెప్పుకోరు కదా ఎవరైనా సరే. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఎవరికి తెలిసి ఉంటాయంటే ఆ గ్రౌండ్లో ఆ ఏరియాలో వర్క్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. కాబట్టి దాంట్లో పనిచేసే వాళ్ళు, దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ నుంచి సజెషన్ తీసుకోవాలి. వాళ్ళు అదే వర్క్లో ఉంటారు, లీగల్గా అన్నీ చెక్ చేసుకుంటారు, ఆ ఏరియాకి ఆ పొటెన్షియల్ ఉందా లేదా తెలుసుకుంటారు, అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏముంది, రేపు ఏ విధంగా ఈ ఏరియా మారబోతుంది, ఇక్కడ గ్రోత్ అవ్వడానికి ఎలాంటి స్కోప్ ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్గా వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. అందుకనే మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఓన్లీ అడ్వర్టైజ్మెంట్లను చూసి, ఓన్లీ హోర్డింగ్లను చూసి తొందరపడిపోయి ఆ ఫోమో మోడ్లోకి వెళ్ళిపోయి కొనిపోవద్దు మనం. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు కదా, అట్లా కాకుండా ఏదన్నా సరే ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు లీగల్గా ఎంక్వైరీ చేయడంలో తప్పు లేదు. మీరు ఎన్నో రూపాయలు మీరు ఖర్చు పెట్టి మీ జేబు నుంచి డబ్బు పెడుతున్నప్పుడు అడగకుండా కొనొద్దు. నేను కూడా కస్టమర్లకు ఏంటంటే నాకు ఎవరైతే ఎక్కువ క్వశ్చన్లు అడుగుతారో, ఎవరైతే ఎక్కువ డౌట్లు అడుగుతారో ఐ లైక్ దెమ్. అమ్మయ్య డౌట్లు ఎక్కువ అడుగుతున్నాడంటే కొనే వ్యక్తి ఆయన. డౌట్లు అడగట్లేదు అంటే కొన్నిసార్లు డౌట్ వస్తుంది. ఎక్కువ డౌట్లు ఎవరు అడుగుతారు, ఎందుకంటే నేను డబ్బులు పెడుతున్నా, నా డబ్బులు సేఫా కాదా, డబ్బు అంటే ఒక ధైర్యం. అలాంటిది నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడి నేను లోన్లు తెచ్చుకొని మీ దగ్గర డబ్బు పెడుతున్నా అంటే ఇది సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది అన్న నమ్మకం నేను ఇవ్వకపోతే అది రాంగ్. అది
కాబట్టి ఆ నమ్మకం వచ్చిన తర్వాతనే ఎవరైనా సరే వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఇన్ని చెప్పాక కూడా ఇంకా కొన్ని నేను వింటూ ఉన్నాను అనమాట రియల్ ఎస్టేట్ మోసాలు అనే దాంట్లో. ఎస్. ఏంటి అంటే రూపాయికి మీరు ల్యాండ్ ఇస్తారు ఎవరికైనా? రూపాయికి ల్యాండ్ ఇయ్యరు. మీరు ఇవ్వరు. ఇయ్యరు. కొన్ని బ్రాండ్స్ రూపాయికి ల్యాండ్ అని చెప్పేసి ప్రమోషన్స్ చేస్తున్నాయి. దాని మీద మీ స్పందన? అంటే అది ఏ బ్రాండ్ నాకు తెలియదు, బట్ ఎట్లాంటి జిమ్మిక్స్ ఉంటాయి అన్నది కొన్ని చెప్తా. ప్రోటోకాల్ ప్రకారం అన్ని చెప్పలేను నేను కూడా, కొన్ని చెప్తా. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు కొందరు హీరోయిన్లు వస్తారు. ఇంకా కొందరు ఏంటంటే కొందరు మీకు ఒకటి రాసిస్తారు. లైక్ జనరల్గా మీరు పెట్రోల్ బంక్స్లో చూడొచ్చు, కొన్ని ఏరియాలో ఏముంటుంది అంటే గిఫ్ట్ కూపన్ ఇస్తారు. ఓకే ఓకే. అది రాసిస్తారు, మీకు లక్కీ డ్రా వచ్చిందండి ఆఫీస్కి రమ్మంటారు. వచ్చిన తర్వాత వాళ్ళు సో అండ్ సో 3D కానీ లేదా వాళ్ళు ఒక పీపీటీ చేసి గిఫ్ట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. ఒక 100 రూపాయలు 200 రూపాయలు గిఫ్ట్ ఇస్తారు. ఆ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు జెన్యున్గా చెప్తారు, తప్పేం లేదు. అట్లా ఎవరి స్ట్రాటజీ వాళ్ళది సార్, ఇదే స్ట్రాటజీలు వెళ్ళాలని రూల్ ఏం లేదు, ఎట్లనే చేసుకోవచ్చు. సో వాళ్ళు అక్కడ దాకా ఓకే. కానీ ఆడికి వచ్చిన తర్వాత కొందరు ఏం చెప్తారు, మా దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, ఇంత తక్కువ ప్రైస్లో ఉన్నాయి, అది ఇది అని చెప్పి వాళ్ళు ఒక ఆఫర్ పెడతారు. లేదా రూపాయికే ప్రాపర్టీ అని చెప్పి ఎక్కువ మందిని క్రౌడ్ పుల్లింగ్ చేసిన తర్వాత దాంట్లో నుంచి మీకు స్పెషల్ ఆఫర్ ఉందండి, మీరు జస్ట్ ఇంత కట్టండి, మీకు ఇంత ప్లాట్ ఇస్తున్నామని చెప్పి 100,000, 1,000, లక్షల్లో ఒకరికి ఇస్తారు. అదొక్కటి చూపించి అడ్వర్టైజ్మెంట్ మిగతా వాళ్ళందరికీ సేల్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100-200 ప్లాట్లు సేల్ అయినప్పుడు ఒక ప్లాట్ ఫ్రీకి ఇస్తే నాకేం ఫరక్ పడదు. అట్లా డిపెండ్ అనమాట. అది రూపాయి కావచ్చు, 10 రూపాయలు కావచ్చు. కొందరు అయితేనేమో ప్లాట్ కొంటే మీకు గోల్డ్ వస్తుంది అంటారు, కొందరు సిల్వర్ వస్తుంది అంటారు, కొందరు వచ్చేసి బ్యాంకాక్ ట్రిప్ అంటారు, కొందరు దుబాయ్ ట్రిప్ అంటారు. ఇట్లాంటి చాలా ఉంటాయి. నమ్మొచ్చా అవి? సో ఒకటేంటంటే మనం కొనేటప్పుడు మీరు ఏం కొంటున్నారు, ప్రాపర్టీ కొంటున్నారు, అడ్వర్టైజ్మెంట్లు అది కరెక్ట్గా ఉంటే చాలు ముందు. అది ఫస్ట్ చూడాలి. నేను ప్రతి కస్టమర్కి నేను ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు కస్టమర్ సైడే మాట్లాడతా, ఒక బ్రదర్ లాగా గట్టిగా మాట్లాడతాను నేను. ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చిన, నేను చిన్న అంటే 200 రూపాయల కోసం ఫంక్షన్ హాల్లో వెయిటర్గా వర్క్ చేసి వచ్చిన వ్యక్తి నేను. కాబట్టి ఆ రూపాయి వాల్యూ నాకు తెలుసు. కాబట్టి నేను ఒక బ్రదర్ లాగా సజెస్ట్ చేస్తా. వినాలి అని రూల్ లేదు, మీ ఇష్టం అది. కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసినవి, నేను చూసినవి, ఆ బాధలు, ఆ సాధక బాధలు ఎట్లుంటాయో, ఎట్లాంటి ఆ ఇబ్బందులు ఉంటాయో నాకు బాగా తెలుసు. కాబట్టి నేను ఆ బాధల నుంచి వచ్చిన కాబట్టి చాలామంది అలాంటి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ఒక డెసిషన్ తీసుకున్నా, నా వల్ల ఎంత అవుతుంది, నేను ఏం చేయగలుగుతా, నేనేమన్నా ఎడ్యుకేట్ చేయగలుగుతున్నా, నా మాట ఇద్దరికి రీచ్ అవుతుందా, ఒకరికి మంచి జరుగుతుందంటే చెప్తాం. ఫాలో అవ్వండి అని ఎవరికి చెప్పము. మీకు మంచిగా అనిపిస్తే ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. ఎందుకంటే మీరు రూపాయి కష్టం తీసుకుపోయి అడ్వర్టైజ్మెంట్లను చూసి, హోర్డింగ్లో చూసి అట్లా పోతే ఏంటంటే మోసాలు ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏమవుతుందంటే, ఒకసారి నాకు ఒకటి ఎక్స్పీరియన్స్ అయింది. ఒకటి వాళ్ళ దగ్గర ఉన్నదే 10 ఎకరాలు 20 ఎకరాల వెంచరు ఒక ఏరియాలో. కానీ వాళ్ళు మార్కెటింగ్లో హోర్డింగ్లో వేసారు, బాగా అడ్వర్టైజ్మెంట్ చేసారు, క్రౌడ్ పుల్లింగ్ బాగా అయింది. సైట్కి తీసేళ్ళి ఇది 10 ఎకరాలండి, నెక్స్ట్ ఇది 20 ఎకరాలు 30 ఎకరాలు ఎక్స్టెన్షన్, ఇది వచ్చేసి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వస్తుందండి. మీరు అడ్వాన్స్ బుకింగ్లు చేసుకుంటే మీకు దీంట్లో తక్కువలో వస్తాయండి. మీరు నెల ఈఎంఐ కట్టుకోండి, 4 ఏళ్ళ తర్వాత ఇది మనదే, దీంట్లో వస్తాయని. వాళ్ళు అక్కడ ఏం లేదు, మొత్తం క్లీనింగ్ ఉంది, గడ్డిలాగా ఉంది, అడవిలాగానే ఉంది. కానీ వీళ్ళు ఏంటంటే టెంటేటివ్ లేఅవుట్ ఒకటి, అంటే ఈ ఏరియాలో ఇలా వస్తుందని చెప్పి ఒక మ్యాప్ రెడీ చేసిరు ఆల్రెడీ. ఓకే. ఆ మ్యాప్ రెడీ చేసి ఇది అప్రూవల్కి వెళ్తుంది, ఈ అప్రూవల్ వచ్చినాక మీకు ఇట్లయితుంది అట్లయితుంది అని చెప్పి అట్లా కొన్ని వేల మంది దగ్గర అడ్వాన్స్ బుకింగ్లు తీసుకొని రాత్ బోర్డు తిప్పిన కంపెనీలు హైదరాబాద్లో చాలా ఉన్నాయి. సో అడ్వాన్స్ బుకింగ్స్ అసలు వద్దని చెప్తారా మీరైతే? ఎప్పుడైనా సరే నేను చెప్పేది ఏంటంటే అప్రూవల్ వచ్చింది, ఇది ఇంపార్టెంట్. అప్రూవల్కి ఏంటి ప్రూఫ్? మీకు హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ ప్రొసీడింగ్స్ ఉంటాయి. అప్రూవల్ వచ్చిన తర్వాత మీకు ఒక ఎల్పీ నెంబర్ అనేది ఉంటుంది, లేఅవుట్ ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ప్లస్ వాళ్ళు కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు, మాకు పంపించండి చూపించండి అంటే. కొందరు ఓపెన్గా బ్రోచర్, కొందరు ఇయ్యరు. గవర్నమెంట్ వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి దానికి. హెచ్ఎండిఏ వెబ్సైట్ ఉంది, డిటిసిపి వెబ్సైట్ ఉంది, దాంట్లో చెక్ చేసుకోవచ్చు. రెరా వెబ్సైట్ కూడా ఉంది, దాంట్లో కూడా రెరా ఇప్పుడు కొత్త లేఅవుట్స్లో, పాత దాంట్లో రెరా లేదు, బట్ ఈ 2016-17 నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి రెరా కూడా ఉంది. సో రెరా సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీకు ఏంటంటే లీగల్గా అక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే అప్రూవ్డ్ లేఅవుట్లో కొంటే సేఫ్ ఉంటుంది. అప్రూవ్డ్ లేని దగ్గర ఎల్పీ నెంబర్ వచ్చింది, ఇది వస్తుంది అంటే దీంట్లో కొన్నిసార్లు కొన్ని రేర్ కేసెస్లో మనం దీన్ని ఓకే చేయొచ్చు, కానీ అన్నిసార్లు పనికిరాదు, 99% పనికిరాదు. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు రెప్యూటెడ్ బిల్డర్స్ ఉంటారు మార్కెట్లో, వీళ్ళు పాత వాళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉన్నారు, 10 ఏళ్ళ నుంచి ఉన్నారు, వాళ్ళ కన్స్ట్రక్షన్లో దమ్ము ఉంది, వాళ్ళ ఆఫీస్ ఉంది, ఇంతమంది వాళ్ళ దగ్గర కొన్నారు, వాళ్ళ రెప్యుటేషన్ ఉంది అన్నప్పుడు కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర కొంచెం ఫండ్స్ తక్కువైనా లేదా వాళ్ళు మార్కెట్లో తొందరగా సేల్ చేసుకోవడానికి కూడా ఏం చేస్తారంటే ఎల్పీకి పెట్టినామండి, మాకు ఒక 1 మంత్లో వస్తుంది, అందుకే ఆఫర్ ప్రైస్ కింద మీకు ఈ ప్రైస్కి అమ్ముతున్నాము. కొందరు ఎట్లుంటారు, మొత్తం పైసలు కట్టించుకోరు, కొంచెం కట్టండి, ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు మిగతా అమౌంట్ కట్టండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి అంటారు. అట్లా వెళ్ళొచ్చు, కానీ ప్రతిసారి అది పనికిరాదు. ఎప్పుడు వెళ్ళినా కూడా మీరు
ఖచ్చితంగా ఎల్పీ నెంబర్ వచ్చిందా లేదా, అప్రూవల్ వచ్చిందా లేదా అన్నది చూసుకోండి. అప్రూవల్ వచ్చిన తర్వాత వెళ్తే ఏమవుతుంది, మీకు వాళ్ళు చెప్పిన కమిట్మెంట్లన్నీ చేయడానికి ఉంటుంది. ఎల్పీ రాకపోతే ఏమంటారు తెలుసా, ముందే మీరు ఫ్రీలాన్స్లో ఉన్నారు, సార్ మేము ఇట్లా అనుకున్నాం, సార్ అట్లా అనుకున్నాము, ఆడ అట్లా అయిపోయింది, ఇది ఇట్లా అయిపోయింది అంటారు. పార్క్ ఈడ రావాల్సింది ఆడొస్తుంది, 1 నెంబర్ ఈడికెన్ రావాల్సింది ఆడికెన్ వస్తుంది. రోడ్ 40 ఫీట్లు ఉన్నది కాస్త 60 అవుతుంది, 60 కాస్త 40 చాలంటారు. ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు ఒక ప్లాట్ ఇస్తా అని చెప్పి ఫస్ట్ మొత్తం ఎల్పీ వచ్చిన తర్వాత ఇంకో ప్లాట్ ఇస్తా అంటారు. ఈ ప్లాట్ లేదండి, ఇక్కడ పోతుందండి, ఇక్కడ ఇది రావట్లేదు, మనకు ముందుకు వస్తుంది అంటారు. ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే అప్రూవల్ ఉన్న దగ్గర కొనండి, వస్తుంది కాదు వచ్చి ఉంటే కొనండి. ఓకే, ఇది మాత్రం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు చెప్పిన ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, గతంలో ఏమైనా చేసిరా లేదా, ఇప్పుడు ఏమైనా చేస్తురా లేదా, ఇది చూడండి. ఎందుకంటే చాలామంది మేము కూడా చూస్తున్నాము, వెంచర్లు ఎప్పుడో 4 సంవత్సరాల కింద ఎల్పీ నెంబర్ వచ్చి ఉంటుంది దానికి, కానీ ఆ మట్టి రోడ్లు కటింగ్ తప్ప ఒక్క రాయి ఉండదు ఆడ, క్లియర్గా నెంబరింగ్ ఉండదు, ఒక దానికి సంబంధించిన ఒక ఎంట్రెన్స్ ఆర్చ్ ఉండదు, ఏముండదు. కాబట్టి అప్రూవల్ వచ్చి ఉండాలి, డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అవుతూ ఉండాలి, ఎట్లా ప్రోగ్రెస్ అవుతుందో రిపోర్ట్స్ మీకు వస్తుండాలి. అంటే వీడియో రూపంలో కావచ్చు, ఫొటోస్ కావచ్చు, అప్డేట్స్ అన్నీ మీకు వస్తుండాలి. ఇలా పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ అట్లనే చేస్తున్నాయి, ఖచ్చితంగా పంపిస్తారు వాళ్ళు. పంపేయట్లేదంటే మనం జాగ్రత్త ఉండాలి. కాబట్టి ఎల్పీ నెంబర్ వచ్చింది, రిజిస్ట్రేషన్ అయిపోవాలి, డాక్యుమెంట్ మన చేతిలో ఉండాలి. డాక్యుమెంట్కి కూడా మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నాను ఇక్కడ, మ్యాక్సిమం వరెస్ట్ కేసు చెప్తున్నాం, మళ్ళీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎంత టైం పడవచ్చు అంటే 3 months కన్నా ఎక్కువ టైం పడవద్దు. ఓకే, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది ఎంత టైం పడుతుంది డాక్యుమెంట్ రావడానికంటే, మ్యాక్సిమం మనం ఇప్పుడు పోతే సాయంత్రం కల్లా రిజిస్ట్రేషన్ చేసుకొని రావచ్చు. యాక్చువల్లీ కొన్నిసార్లు కంపెనీ నుంచి అక్కడ ల్యాండ్ లార్డ్ ఉండాలి, ఇక్కడ మార్కెటింగ్ వాళ్ళు ఉండాలి, ఏజీపీ హోల్డర్స్, ఇట్లా చాలా ఉంటాయి వెనకాల. సో వీళ్ళందరూ ఉండాలి, ప్లస్ గవర్నమెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఓపెన్ ఉండాలి, అక్కడ సర్వర్ వస్తూ ఉండాలి, అక్కడ సబ్ రిజిస్టర్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. సో అక్కడ అన్ని అవైలబుల్ ఉండి వర్క్ అయితే 1 dayలోనే అయిపోతుంది. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వల్ల, ఏదైనా హాలిడేస్ వల్ల కొంచెం డిలే అయినా, మీరు అన్నట్టు ఇప్పుడు ఎల్పీ నెంబర్ రావడానికి కొంచెం డిలే అయినా, మ్యాక్సిమం 3 months. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది మీకు చెప్తున్నా, 3 నెలల లోపు మొత్తం పేమెంట్ మీరు కట్టేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్ మీ ఇంట్లో ఉండాలి, అప్పుడు మాత్రమే సేఫ్ ఉన్నట్టు. కొన్నిసార్లు ఏమవుతుంది, కొంచెం పెద్ద పెద్ద బిల్డర్లు అయినా సరే, డెవలపర్లు అయినా సరే, వాళ్ళు ఏంటంటే డాక్యుమెంట్ ఇచ్చేస్తారు, లింక్ డాక్యుమెంట్కి టైం పడుతుంది. అది ఓకే. అంటే లింక్ డాక్యుమెంట్స్ అంటే, సార్ ఇది పెద్ద లేఅవుట్ కదా, మొత్తం స్పైరల్ బెండింగ్ చేస్తాం, లేదంటే ఒక బుక్ లాగా రెడీ చేసి ఇస్తాం, అది రావడానికి టైం పడుతుంది. కానీ ఒరిజినల్ డాక్యుమెంట్ మాత్రం మనకి 3 months కన్నా ఎక్కువ టైం తీసుకోవద్దు, మ్యాక్సిమం. అది తొందరగా అయితే 1 week, 10 days, 1 month, ఏ కంపెనీ అయినా సరే 1 monthలో ఇస్తుంది. ఇన్ కేస్ ఏమైనా వాళ్ళ దగ్గర ఛాలెంజెస్ ఉన్నా, ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా కూడా 3 months. 3 months లోపు మొత్తం పేమెంట్ అయిపోవాలి, రిజిస్ట్రేషన్ అయ్యి డాక్యుమెంట్ మనం ఉందా. ఆ తర్వాత మనం ఈసీలో చెక్ చేసుకోవాలి. ఈసీలో మన పేరు వచ్చిందంటే మ్యాక్సిమం మనం సేఫ్ సైడ్ ఉంటాం. అంటే హైదరాబాద్లో ల్యాండ్ అన్నప్పుడు నిజంగా ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోకాపేటలో 100 కోట్లు పలుకుతున్న ల్యాండ్ అంటే, దాని దగ్గరలో ఉన్న ల్యాండ్ ఇంకొంచెం బాగానే పలుకుతుంది. సో భూమిని కొనట్లేదు, బంగారాన్ని కొంటున్నట్టే ఫీల్ అవ్వాలి. ఇప్పుడు బంగారం కూడా 10 గ్రాములు 1,00,000 అయిపోయింది కాబట్టి ఎక్కడ రేట్లు అనేవి ఎక్కడ తక్కువ లేవు. సో మీరు చెప్పిన డీటెయిల్స్ అన్నీ మాకు మన ఆడియన్స్కి చాలా యూస్ఫుల్ అండి. ఫస్ట్ థింగ్, ఇన్ని విషయాలు ఉంటాయని కూడా చాలామంది తెలియదేమో బహుశా. డబ్బులు పెట్టి ల్యాండ్ కొనుక్కోవడం అంటే మన కష్టార్జితాన్ని పెట్టి ఒక ధైర్యం కొనుక్కున్నట్టే. ఎస్. బట్ చాలామంది ఈ ప్రొసీజర్లోనే మోసాలు చూస్తూ ఉన్నారనమాట. అండ్ తప్పకుండా ఆన్లైన్ అవ్వడం చాలా బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంది. అండ్ దాంతోపాటు మీరు చెప్పిన ప్రొసీజర్ ప్రతిదానికి ఒక క్లియర్ వ్యూ అనేది క్లియర్ కనిపిస్తూ ఉందన్నమాట. ఆ ల్యాండ్ కొట్టేస్తారు, ల్యాండ్ తీసేస్తారు, వీటన్నిటికంటే ముందు ఆ ల్యాండ్ని ఎవాల్యూట్ చేయడానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. దాన్ని అప్లై చేసి ఆ ప్రొసీజర్లో అటువంటి డిపార్ట్మెంట్స్కి రీచ్ అవుట్ అయితే మీరు మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో జరిగే నష్టాన్ని పూర్తిగా నివారించవచ్చు అనమాట. దీనిపై మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయనుకున్నట్లయితే డిస్ప్లేలో మన సంజయ్ నాయక్ గారి నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు డైరెక్ట్గా కాల్ చేసి కూడా సార్తో మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు. త్వరలోనే ఈ ల్యాండ్కి సంబంధించి మరిన్ని కొత్త అప్డేట్స్తో, కొత్త విషయాలతో ఇంటర్వ్యూస్ చేద్దాము మీతో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.